ఒక రాజు తన ప్రజల్ని, తన రాజ్యాన్ని చాలా బాగా చూసుకునేవాడంట. తన సిన్సియారిటీకి ఒక రోజు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగితే, నా ప్రజలందరికీ బాధ అనేది కలగద్దు, అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాడంట. సో ఒక 6 months తర్వాత అందరూ సడన్ గా చనిపోతూ ఉన్నారంట. అప్పుడు రాజు ఎందుకు ఇలా చనిపోతున్నారు సడన్ గా అని కనుక్కున్నప్పుడు, వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక డిసీజ్ తో సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదు, హీల్ చేసుకోలేదు అని. వాళ్ళు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే వాళ్ళకి ఏం బాధ కలగలేదు, వాళ్ళకి ఎలాంటి పెయిన్ కలగలేదు కాబట్టి వాళ్ళు హీల్ చేసుకోలేదు, వాళ్ళు దానిపైన వర్క్ చేయలేదు, హీల్ చేసుకోలేదు, అందుకు వాళ్ళు తగ్గలేదు, లాస్ట్ కి వాళ్ళు చనిపోయారు అని తెలిసింది. సో రాజుకు అప్పుడు అర్థమైంది, సో ఎప్పుడైతే ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుందో అది మనని హీల్ చేసుకోమని మనకు చెప్తుంది అని. సో అలానే మీ లైఫ్ లో మీకు ఫిజికల్ పెయిన్ కానీ, మెంటల్ గా, ఎమోషనల్ గా ఎలాంటి పెయిన్ ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా కూడా సంథింగ్ మీరేదో హీల్ చేసుకోవాలి అని అర్థం. సో ప్రతిసారి యూఆర్ ఫీలింగ్ బ్యాడ్, యూఆర్ ఫీలింగ్ హర్ట్, మీ పైన మీరు వర్క్ చేసి హీల్ చేసుకోండి. ఆ హీల్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.